ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 404 మంది మృతి చెందినట్టు వెల్లడించింది గాజా ఆరోగ్య శాఖ. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధపడగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన అనూహ్య దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు 404 మంది మృతి చెందినట్టుగా చెబుతోంది గాజా ఆరోగ్య శాఖ. మరో 562 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీలో వైమానిక దాడులు జరిగాయి. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. శిథిలాల కింద కూడా అనేక మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. మొదట ఈ మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య కొంత ఎక్కువగా చెప్పినప్పటికీ తర్వాత సవరించింది గాజా హెల్త్ డిపార్ట్మెంట్. మరోవైపు గాజా ఆసుపత్రిలో భయానక పరిస్థితులు తలెత్తాయని, పిల్లల ఐసీయూలో ఫుల్ అయిపోయాయని చెబుతున్నారు వైద్యులు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్టు ప్రకటించింది యూరోపియన్ హాస్పిటల్. ఇటు ఖాస్ యూనిస్లోనూ గాయపడ్డ వారితో నిండిన అంబులెన్సులు ఆసుపత్రుల దిశగా క్యూ కడుతున్నాయి. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 48,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్టు చెబుతున్నాయి గణాంకాలు. అయితే ఈ దాడులకు భయపడి 90% మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇటీవల కాల్పుల విరమణ కారణంగా వీరిలో చాలా మంది తిరిగి స్వస్థలాలకు చేరారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు చేయడంతో తిరిగి ఇలాంటి ప్రాణాంతక పరిస్థితి నెలకొన్నట్టు ఆందోళన చెందుతున్నారు గాజావాసులు.